మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. గత వారం బెయిల్ పిటిషన్పై ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి. తీర్పును విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి పి భాస్కర్ రావు సోమవారం సాయంత్రం వెలువరించారు. ఈ కేసులో A4గా ఉన్న ఎంపీ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ ఏడాది జూలై 7న సిట్ అధికారుల ఎదుట లొంగిపోయారు. అనంతరం అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అప్పటి నుంచి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. మొత్తం 68 రోజుల పాటు కారాగారంలో ఉన్నారు. 2 లక్షల చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని, వారంలో 2 రోజులు సోమ శుక్రవారాలు దర్యాప్తు అధికారి ఎదుట హాజరు కావాలని, సాక్షులను బెదిరించకూడదని న్యాయస్థానం షరతులు విధించింది. సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చిన ఆయనకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్, మేడపాటి షర్మిలారెడ్డి, జక్కంపూడి గణేష్ తదితరులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వాగతించారు. అక్కడి నుంచి ఊరేగింపుగా ఎయిర్పోర్ట్ వరకు వెళ్లి